ప్రస్తుతం నేను అశోక్ నగర్ స్టడీ హాల్ దగ్గర ఉన్నారు. ఇక్కడ కొంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి పోస్టులు పెంచాలని మొదటి నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో వాళ్ళు మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగితే, బ్రదర్ ఎవరెవరిని కలిసారు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి ఎలా ఉంది మీ స్పందన దాంట్లో? అన్న, ఈ పెంపు అనేది మాకు కొత్త డిమాండ్ కాదు, వాళ్ళు ఇచ్చినటువంటిదే. ఇది 3 రోజులు అయితే మురికి చుట్టం అన్నట్టు మాకు ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటిదే. ఇది మురికి పంచాదే. ఆ ప్రభుత్వం నుంచి ఈ పంచాదే ఉంది, ఈ ప్రభుత్వం నుంచి కూడా ఇదే పంచాది ఉంది. ఏంటంటే అందరు కోరుకున్నది ఒకటి, వీళ్ళ ఆలోచన ఒకటి. మాకు ఈ ఎపిసోడ్లో మొత్తం కనిపించింది ఏంటంటే, వీళ్ళు పాత నోటిఫికేషన్లను ఎంత త్వరగా అయితే అంత త్వరగా పంపించేసి కొత్త నీరును రావాలంటే పాత నీరు పోవాలన్నారు. పాత నీరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పాత నోటిఫికేషన్లు. కానీ మేము కోరుకున్నది ఏంటంటే, ఈ పాత నోటిఫికేషన్లకు ఎక్కువ పోస్టులు కలిసి మాకందరికీ న్యాయం జరుగుద్ది అనుకున్నాం. అది జరగకుండా వాళ్ళ ఆలోచనతో పోతున్నారు కాబట్టి పంచాయతీ ఇక్కడ వచ్చింది. మాకు స్పష్టంగా ఒకటే, గ్రూప్ 1లో 1:100 ప్రకారం ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇవ్వాలి. గ్రూప్ 2లో వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారము మరి వాళ్ళు ఆ రోజు వాళ్ళ కాడ సమాచారం ఉందో లేదో తెలియదు, మాకైతే తెలియదు. కానీ గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచుతున్నారు. మరి ఆ మాట కట్టుబడి ఉండాలి. గ్రూప్ 3లో 3000 అన్నారు. వాళ్ళన్న మాటలే మేము అంటున్నాం, మేము కొత్తగా డిమాండ్ చేయట్లేము. సరే, మరి అలా ఎంత పాసిబిలిటీ ఉంటుందో ఏందో వితిన్ 2 డేస్లో మాకు ఒక సమాచారం ఇవ్వాలి, పెంచుతామా లేదా అనేది. దాన్ని బట్టి మేము చదువుకుంటామా, లేకుంటే అశోక్ నగర్ని వదిలిపెట్టి ఇళ్ళల్లో పోతామా, లేకుంటే ఇంకా చేతనైన జాబులు జొమాటోనా, ఊబరా, ఇంకేదన్నా చేసుకుంటాం అనేది నిర్ణయం తీసుకుంటాం. మీ నిర్ణయం గురించి ఇక్కడ విద్యార్థులు ఆగి ఉన్నారు. అదేవిధంగా మీరు ఏదైతే డిఎస్సిలో 25,000 పోస్టులు అన్నారో, పక్క రాష్ట్రంలో సీఎం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అనే మాట కట్టుబడి 16,000 పైచిలకు ఫైల్ మీద సంతకం పెట్టిండు. ఆ విధంగా డిఎస్సి అభ్యర్థులకు కూడా మేలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. బలహీన వర్గాల పిల్లలందరూ కూడా ఒక్క పంతులు ఉన్నటువంటి బళ్ళల్లోకి పోతున్నారు, కూలిపోయిన బళ్ళల్లోకి పోతున్నారు. వాళ్ళకు విద్య ద్వారానే వీళ్ళ బతుకులు మారేది. కాబట్టి తొందరగా పోస్టులు పెంచి డిఎస్సిని కంప్లీట్ చేసేసి సెప్టెంబర్లో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొద్దిగా పోస్ట్ పోన్ చేయాలి. అంతా ఈ మొన్ననే టెట్ అయిపోయింది. టెట్ అయిపోయిన ఎమ్మటే కావాలంటే మనుషులు కాదు, మిషన్ లెర్నింగ్ కాదు, హ్యూమన్ లాంగ్వేజ్ మాయి ఇట్లా ఒక సాఫ్ట్వేర్లో ఒక బటన్ నొక్కగా నెమ్మటే షిఫ్ట్ అవుతుంది మెమొరీ. ఆబ్జెక్టివ్ నుంచి డిస్క్రిప్టివ్కు, మళ్ళీ డిఎస్సి నుండి గ్రూప్ 1కు, ఆ గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2కు షిఫ్ట్ అవుతుందుకు మాకు అంత మెమొరీ పవర్ అది కాదు. మరి వాళ్ళకుంటే ఉండుండొచ్చాం, కానీ మేము రోబోలం కాదు. దయచేసి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మేము దీనికి రాజకీయ రంగులు పూనవద్దు. దీనికి సంబంధించి ఎవరెవరిని కలిసారు ఇప్పటివరకు? ఏ సంఘాలను కలిసారు, ఏ పార్టీలను కలిసారు? మేము ఫస్ట్ కలవడం అంటే కాంగ్రెస్ని మా ఇంటి పార్టీ అనుకున్నాం, మా పార్టీ అనుకున్నాం. కాబట్టి మా ఇంటి వాళ్ళని అందరినీ కలిసినాం. ఇక ఒక్కళ్ళ పేర్లు కాదు, కనిపించిన ఎమ్మెల్యేని కలిసినాం, కనిపించిన మంత్రిని కలిసినాం, కనిపించిన వాళ్ళ కాళ్ళు మొక్కిరు మా వాళ్ళు. అన్నీ చేసిర్రు. అన్నీ చేసినాక వాళ్ళ కాడ నుంచి చలనం లేనప్పుడు అప్పుడు ఏమైపోయినామంటే ప్రతిపక్షాలను కలిసినాం. నిన్న మన హరీష్ రావు అన్నను కలిసినాం, రఘునందన్ అన్నను కలిసినాం, ఈరోజు ఈటల అన్నను కలుస్తున్నాం, రేపు సిపిఎం వాళ్ళని కలుస్తున్నాం, అందరిని కలుస్తున్నాం. ఒక ప్రభుత్వంతో నిరుద్యోగులు పోరాడాలంటే శక్తి సరిపోదు. మా శక్తికి మించి మేము వాళ్ళతో పోరాడలేము. ఇటు చదువుకోవడము, అటు పోరాటం చేయడము, ఇటు డబ్బుల గురించి ఒక జొమాటోలోనో ఊబర్లలోనో కొట్టి ఒకే వ్యక్తి ఇన్ని పనులు నిర్వహించడం అనేది కష్టం. కాబట్టి మా శక్తి అనేది ఎగ్జాస్ట్ అయిపోయింది. కాబట్టి మా సమస్యను ప్రతిపక్షాల చేతిలో పెడుతున్నాం. ఈరోజు ప్రతిపక్షాలు ఏదైతే నీటిపైన పోరాటం చేస్తున్నాయో, తెలంగాణ బిడ్డలు పడుతున్న కష్టాలను గురించి కూడా మీరు ఆలోచించి, ఈరోజు అధికార పార్టీ ప్రతిపక్షాలను అన్నింటిని కూడా కొట్టి నీటిపైన పోరాటం చేస్తుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నది కళ్ళకు కనిపిస్తుంది. దీనికి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి నిరుద్యోగులకు మేలు చేయాల్సిన అవసరం ఎంతైంది ఉంది. ఇక్కడ ఉపాధితోటి తెలంగాణ ఆదాయం పెంచాల్సినటువంటి నిరుద్యోగులు నిర్వీర్యమై అశోక్ నగర్లో కానీ, యూనివర్సిటీలలో కానీ, లైబ్రరీలలో మగ్గుతున్నారు. వీళ్ళు భవిష్యత్తు మారాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు రేపు ఇమ్మీడియట్గా నీట్ అయిపోయిందిగా, ఈరోజు రేపు కూర్చొని ఎల్లుండి ప్రోగ్రాంకి పిలుపునియాలి. ఈ 2 లక్షల ఉద్యోగాలు అయితేంది, డిఎస్సి అయితేంది, గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టుల పెంపకం అయితేంది, గ్రూప్ 1లో 1:100 అయితేంది. ఈ గొంతెమ్మ కోరికలు కాదు. వీళ్ళు పోసిన హామీలను రాసి పోస్తే ఆ రాశిలోకి వెళ్ళి మేము దోషడు అడుగుతున్నాం. షారడు కూడా అడగట్లే, దోషడే అడుగుతున్నాం. ఒక బిందె నీళ్ళల్లో చెంచా నీళ్ళే మేము అడిగేది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్దవి, నిరుద్యోగ భృతి అడగట్లేదు, 5 లక్షలు కార్డు అడగట్లేదు, 10 లక్షలు వాళ్ళు ఇస్తా ఉన్నట్టు లోన్లు అడగట్లేదు, ఇంకా చాలా ఇచ్చిర్రు. హామీలకు ఏంది మేనిఫెస్టోలో 32వ పేజీ నుంచి 34వ పేజీ
3 పేజీలు మాకు కేటాయించారు. ఈ 3 పేజీలలో ఉన్నాయన్నీ కూడా మేము అడగట్లేము. ఆ 3 పేజీలను కూడా మేము క్రోడీకరించి 3 డిమాండ్లు అడుగుతున్నాం. వీటిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీర్చాలి. దీనికి రాజకీయ రంగులు పులవద్దు. వాళ్ళ కాడ నచ్చిన రంగులు తెచ్చుకొని నచ్చిన బ్రష్లతోటి నచ్చిన విధంగా పెయింట్ వేయొద్దు. ఇక్కడ మా ఫోన్లు కూడా హ్యాక్ చేసేది జరుగుతున్నది. మీకు చూపిస్తున్నాం. ఇక్కడ నేను గింత ముందే నాకు వాట్సాప్ కాల్ చేస్తే వాట్సాప్ కాల్ ఎవరన్నా చూస్తే ఎమ్మటే ఏం రావాలి, ఇట్లా ఓపెన్ చేస్తే కాల్ అనేది కాల్ హిస్టరీ రావాలి. కాల్ హిస్టరీ రాకుండా ఇట్లా ఓపెన్ చేయగానే మాకు వచ్చేటటువంటి ఏమొస్తున్నాయంటే వాళ్ళ కాంటాక్ట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇట్లా ఎందుకు వస్తాయి? కాంటాక్ట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇగో ఈ విధంగా కాంటాక్ట్స్ వస్తున్నాయి. అంటే మీతో ఎవరెవరు మాట్లాడుతారనేది ప్రభుత్వం మొత్తం అబ్జర్వ్ చేస్తుందంటారా? అంతే. ప్రభుత్వం లేకుండా నా ఫోన్ హ్యాక్ చేస్తాడు. ఒక కోన్ కిస్కా గానికి, ఒక జనార్దన్ గానికి ప్రభుత్వం భయపడాలన్నా? నేను ఏమైనా ప్రభుత్వాన్ని కొలుస్తున్నా? నేను ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నా, ఎంపీ టికెట్ అడుగుతున్నా? లేకుంటే నేను ప్రతిపక్షాలతో కుమ్మక్కై ఈ అంశాన్ని ఒక రాజకీయ రంగు పులిపించి చేయాలని అనుకుంటున్నా? చూడండి, నేను నిన్న ఫైల్ ఒక వీడియోను రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీనే నేను చేసి వీడియో చేసి వాళ్ళకు మీరు ఇచ్చిన హామీనన్నాన్ని గుర్తు చేయడానికి నుంచి ఒక వాట్సాప్లో చేసుకొని మనం ఒక ఆప్షన్ వచ్చింది, యూ అనే ఆప్షన్. మన దాంట్లో మనం ఫైల్ చేసి పెట్టుకోవడం. ఆ ఫైల్ చేసి పెట్టుకునే దాంట్లో ఆడ చేసి పెట్టుకున్నది ఎమ్మటే ఎగిరిపోయింది, ఇమ్మీడియట్గా ఎగిరిపోయింది. ఇగో ఈ ఫైల్ ఇట్లా పెడితే మీడియా ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ యువర్ ఇంటర్నల్ స్టోరేజ్. నా దాంట్లో స్టోరేజ్ కూడా చూపిస్తా. 110 GB ఇంకా ఫ్రీ ఉంది. ఇలాంటి దయచేసి చెప్తున్నా, ఇది మేము తెచ్చుకున్న ప్రభుత్వం. కాంగ్రెస్ అంటే మా ప్రభుత్వం. కష్టపడి తెచ్చుకున్నాం. కాళ్ళకు బల్బం లెక్క కట్టుకొని ప్రతి ఊరు గడపకెళ్ళి కాళ్ళు మొక్కినాం. ఫస్ట్ కాళ్ళు మొక్కింది నేనే, అది చేసింది నేనే. ఈ కాంగ్రెస్ రావాలని ఉన్నటువంటి అన్ని బస్తీలలో తిరిగింది నేనే. మా కాంగ్రెస్ మీద కుట్ర కాదు, మాకు అధికారం కావాలని కాదు. నా మీద పెట్టేటటువంటి నిఘాను నువ్వు నిరుద్యోగుల పక్షాన ఎవరైతే నువ్వు రిప్రజెంటేటివ్ అనుకున్నావో వాళ్ళు నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళు నీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడుగురు. ఇంకొకటి ముఖ్యంగా అడుగుతున్నాం, ఇవాళ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఆయన ఏం చెప్పిండంటే, మొన్నటి వరకు నేను రాగానే మీ అంశాలను నేను లేవనెత్తుతా అని చెప్పిండు ఆయన. అందరికీ చెప్తాం, నేను 3000 డిఎస్సిలో కానీ డిఎస్సిలో పోస్టులు పెంచిపిస్తా, గ్రూప్ 1 గ్రూప్ 2లో పోస్టులు పెంచిపిస్తా, అన్ని పెంచిపిస్తా అని చెప్పినటువంటి మల్లన్న ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన మల్లన్న ఎందుకు రావట్లేడు? ఇంకొక ఎమ్మెల్సీ దగ్గర పోతే నేను పట్టభద్రుల నుంచి కాదు, నేను ఎమ్మెల్యే కోటా నుంచి అయినా మీరు నా కాడికి రావాల్సిన అవసరం కూడా లేదు, అయినా నేను మానవతా దృక్పథంతో చేస్తున్నాను అంటున్నాడు. మాకు నీట్ మీద కొట్లాడుతున్న బల్మూరు వెంకట్ కానీ వామపక్ష విద్యార్థి సంఘాలు కానీ మీ సమస్యలు పట్టించి ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు? ఇక అది వాళ్ళకి తెలియాలి. వాళ్ళు అది నేషనల్ లెవెల్లో చేస్తే మాకు పేరు వస్తుంది అనుకుంటున్నారో ఏమో. మోడీ మీద కొట్లాడితే పేరు వస్తుంది అనుకుంటున్నారు. మాకు ఇక్కడ రాజకీయాలు కాదు, పేరు ప్రతిష్టలు కాదు, ఉన్న సమస్యను పరిష్కరించిరి. అక్కడ ఉన్నది అది కొట్లాడరి కాదన్నట్లేము. అక్కడ నష్టం జరిగింది, అక్కడ కొట్లాడరి. ఇక్కడ కూడా కొట్లాడాలి కదా. ఇప్పుడు ఇల్లుని చక్కదిద్దుకోకుండా పక్కింటిని చక్కదిద్దుతారు చెప్పు. పక్క దాన్ని ఏం చేస్తారు? కూట్ల రాయి తిన్నాడు, ఏట్ల రాయి తీస్తాడా? ఇక్కడ తెలంగాణ ఉన్నాడు నాశనం అయిపోయినా ఏం కాదు. వీళ్ళు ఎన్నికలప్పుడు గుర్తొస్తారు, అన్నిటికి గుర్తొస్తారు. వీళ్ళందరూ బస్ యాత్రలు చేయాలి, అన్నీ చేయాలి. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళకి జరిగే నష్టానికి మాత్రం రారు. మరి వీళ్ళకి ఎందుకు రావట్లేరు? ప్రతిపక్షాలకి జనం ఎందుకు కనిపించట్లేరు? మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఓట్లు వేయించుకోవద్దు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏది అడగొద్దు కదా. మరి అక్కడ దేశంలో పోయి చేసుకోండి. ఒక ఆయన దేశకి నేతని అడిపోయిండు. మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా బరాబర్ చెప్తున్నాం, రాజకీయ రంగు ఎట్టి పరిస్థితుల్లో పులవద్దు. ఫస్ట్ మీ ఇంటికి తిరిగినాము, నిన్నటి వరకు కూడా తిరిగి ఆశలు వదిలిపెట్టుకొని మేము ప్రతిపక్షాల దగ్గర పోయినాం. కానీ ఇక్కడ ప్రతిపక్షాలతో ఏదో మీ ప్రభుత్వం పైన కుట్రలు చేయించదలుచుకోవట్లేదు. ఇక్కడ ఇంతమంది వచ్చారు, వీళ్ళందరిని అడగండి. ఒక్కళ్ళుగా ప్రతి ఒక్కరు కూడా సమస్య చెప్తారు. వాళ్ళని ఏదో ట్రైనింగ్ ఇచ్చినటువంటిది కాదు, ఇది ఐపాక్ ట్రైనింగ్ కాదు, ఇది పొలిటికల్ క్లాసులు కాదు, ఇది గాంధీ భవన్లు ఇచ్చిన ట్రైనింగ్ కాదు, బీఆర్ఎస్ భవన్లు ఇచ్చింది కాదు, బీజేపీ భవన్లు ఇచ్చింది కాదు. వీళ్ళు స్టడీ హాల్లోకి వెళ్ళి కడుపు మండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు. కావాలంటే మీరు అందరి దగ్గర పెట్టండి, అందరు మాట్లాడతారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ కాబట్టి 3 years అవుతుంది. ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్స్ లేవు అన్నట్టు. మా డిమాండ్ ఏంటంటే, ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 1కి 1:100 తీయాలి, గ్రూప్ 2కు 2000 పోస్టులు ఉన్నాయన్నారు. ఆ పోస్టులు కూడా ఇవ్వాలి. గ్రూప్ 3కి 3000 పోస్టులు ఉన్నాయన్నారు. ఆ పోస్టులు మాకు మళ్ళీ ఏంటంటే ఒక ఎగ్జామ్కి 3 నెలల గ్యాప్ ఇచ్చేసి కంపల్సరీ మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ కావడం వల్ల విద్యార్థుల యొక్క వాళ్ళకు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ యొక్క పరిస్థితులు బాగాలేక వాళ్ళు చాలా ఇక్కడ నష్టపోతున్నారు అన్నట్టు. ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి 5-6 సంవత్సరాలు అవుతున్నాయి, వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగక వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రిపరేషన్ పనులు చేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నట్టు. సో గవర్నమెంట్ అన్న ఇప్పటికైనా ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ మేము రిక్రూట్ చేసుకున్నాం కాబట్టి, మేము ఎన్నుకున్నాం కాబట్టి మా విద్యార్థులకు మాత్రం న్యాయం చేయాలి. కంపల్సరీ అనేది ఇక ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత పారదర్శకంగా కండక్ట్ చేయాలి. మళ్ళీ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అనేవి వల్ల టీఎస్పీఎస్సీ బోర్డు వీళ్ళ కోసం పోరాటం చేసిన వల్ల ఎమ్మెల్యేలు అయిపోతున్నారు తప్పించి విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఇట్లా ఉండిపోతున్నాయి. సో ఈ గ్రూప్స్ వల్ల ఇప్పుడు యూపీఎస్సీ తరహాలో మన యూపీఎస్సీ తరహాలో కానీ ఎస్ఎస్సీ తరహాలో కానీ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో కానీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, విద్యార్థులకు పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. సో ఇది మా ప్రధాన డిమాండ్. డేట్స్ అనేవి ఇచ్చినారు, కానీ
ఒక్క క్యాండిడేట్ ఒకే ఎగ్జామ్కి ప్రిపేర్ కాదు, మినిమం 2 to 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. అయితే ఈ డేట్స్ అనేవి గజిబిజిగా ఉన్నాయి. మళ్ళీ పోస్టులు కూడా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీ ఉన్న పోస్టులని ఇదే ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ పోస్టులు పెంచడం వల్ల వాళ్ళకి కొంచెం ఇంకా పాజిటివ్ ఒపీనియన్ వచ్చి ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్స్ కొట్టుకునే ఛాన్స్ ఉండేది. ఈ డేట్స్ అనేవి ఏవైతున్నాయో కన్సర్న్ డేట్స్ ప్రతి ఎగ్జామ్కి మినిమం 3 to 4 months గ్యాప్ అనేది ఇవ్వాలి. ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల ఒక ఎగ్జామ్లో ఒక పోస్ట్ కొట్టుకోలేకపోయినా కానీ ఇంకో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా గవర్నమెంట్ కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ సమీక్షించి నిర్ణయం తీసుకొని కరెక్ట్ డేట్స్ కన్సర్న్డ్ ఎగ్జామ్కి గ్యాప్స్తో పాటు ఇవ్వాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరియు అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ప్రజాపాలన అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్స్ 3 అండ్ పోస్టులు పెంచుతూ మరియు ఎగ్జామ్ను డిసెంబర్లో పెట్టాలని కోరుతున్నాం. ఇప్పటికైనా గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి పోస్టులు పెంచాలని, పోస్టులు పెంచడంతో పాటు ఎగ్జామ్కి ఎగ్జామ్ మధ్యలో కొంచెం గ్యాప్ కూడా ఉండాలని చెప్పేసి ఆ 2 రోజుల్లో ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తే తప్ప మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని. ఎందుకంటే అశోక్ నగర్లో ఉండలేని పరిస్థితి, ఆ హాస్టల్లో ఫీజులు కట్టుకుంటూ ఉద్యోగం లేక, డబ్బులు రాలేక, ఇంటి దగ్గర నుంచి డబ్బులు అడగలేక ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఆ నిరుద్యోగ యువత చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, అశోక్ నగర్ నుండి.